పగిలిందా అని అడిగాడు సల్లార్ మూవీలో ప్రభాస్ అన్న. హాల్లో చెప్పలేకపోయా, ఇక్కడ చెప్తున్నా అన్న, పగిలి అదిరి ముదిరి చెదిరిపోద్ది బాక్స్ ఆఫీస్ సల్లార్ దెబ్బకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ చెప్పేస్తాను, కొన్ని ఉన్నాయి ఫాస్ట్ గా అయిపోతాయి. ఒకటి రెండు క్యారెక్టర్స్ ఇంకొంచెం బెటర్ పర్ఫార్మ్ చేస్తే బాగుండు అనిపించింది. అండ్ ఒకటి రెండు దగ్గరలో ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే వర్కౌట్ అయ్యే సెంటిమెంటల్ అండ్ డ్రామా సీన్స్ కొంచెం కేజీఎఫ్ తో రిలేట్ అయినట్లు అనిపించింది నాకు. ఇంకేం లేవు పాజిటివ్స్ అంటారా, సల్లార్ ఓల్డ్ బిల్డింగ్ స్పెషల్ గా నాకు చాలా బాగా నచ్చింది. మనల్ని ఆ ప్రపంచంలోకి కంప్లీట్ గా తీసుకెళ్లిపోతారు. మూవీలో ఉన్న 3 సాంగ్స్ కి మన మూవీ చూసినప్పుడు బాగా కనెక్ట్ అయిపోతాం, బయటకు వచ్చాక వాటిని అసలు పట్టించుకోము. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, ప్రొడక్షన్ లెవెల్ అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ టాప్ నాచ్ ఉన్నాయి. స్పెషల్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫస్ట్ ఫైట్, సెకండ్ హాఫ్ లో వచ్చే ఫస్ట్ ఫైట్ లో ప్రభాస్ అన్నని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. సల్లార్ 1 చూసిన ఎవరైనా బాహుబలి 2 కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తారో అంతే ఈగర్ గా వెయిట్ చేస్తారు. కానీ నేను దేనికోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా? ప్రభాస్ అన్న కట్అవుట్ కి తగినట్టు సినిమా 10 సంవత్సరాల తర్వాత పడితే అది బాక్స్ ఆఫీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో తెలుసుకోవడం కోసం. అయ్యా